సిద్ధం సిద్ధం అని చావు కొడుతున్న వైఎస్ జగన్కి 2024 ఎన్నికలకి నీకు యుద్ధం ఇస్తాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఈ 5 ఏళ్ల పాలనలో యువతని మోసం చేశాడు, రైతుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, గవర్నమెంట్ ఉద్యోగుల్ని మోసం చేశాడు, అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు. అందరినీ మోసం చేసిన వ్యక్తి. ఈ వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన సమయం. తెలుగుదేశం, జనసేన ఈ రోజున తాడేపల్లి గూడెంలో ఈ జెండా సభకి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులకి, తెలుగుదేశం తమ్ముళ్ళకి, తెలుగు మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి, వీర మహిళలకి, వేదిక పైన ఉన్న తెలుగుదేశం సీనియర్ నాయకులకి, పెద్దలకి, తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకి, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఆటుపోట్లు తట్టుకొని నాకే ఉత్సాహం వచ్చేలా, నన్నే ఉరకలు పెట్టించేలా రాజకీయ ఉద్దండలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులు, ఒక సునామీ రాజకీయ ఉద్దండలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులు, ఒక సునామీ బాలయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన జనసేన నాయకులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జెండా సభ సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. జెండా సభ ఎందుకు పెట్టాను? మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ, జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తిది, మన విజయానికి స్ఫూర్తిది. 2024లో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు. అందుకే ఇది జెండా సభ పెట్టాం. ఎన్నికల్లో బూతుల్లో వైసీపీ రౌడీలు, గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని ఎదుర్కొనేలాగా, అందుకని జెండా సభ పెట్టాం. జెండాది కిందికి. వైసీపీ పాలనలో జగన్ కళ్ళ ప్రకారం అభివృద్ధికి ఒక మచ్చ తునక, ఒక చక్కటి గీటురాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోస్తే ఎంత క్లీన్గా ఉంటాయంటే మన గిన్నెల్లోకి పాలు ఎత్తుకోవచ్చు, అంత క్లీన్గా ఉంటాయి. చక్కగా శుభ్రమైన రోడ్లు, గుంటలు లేని రోడ్లు, తెల్లటి పాలు పోసినా కానీ తిరిగి మన గిన్నెలోకి ఎత్తుకోవచ్చు. అది వైసీపీ నాయకుడు చెప్పేది. స్కూల్లో మనకి స్కూల్ ఫినిష్ చేయగానే, కాలేజీలు పూర్తవగానే అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, విదేశాల నుంచి పరిగెత్తుకుంటాకొచ్చి మన విద్యార్థులను తీసుకెళ్ళిపోతున్నారు వైసీపీ పాలనలో. అంత గొప్పగా ఉంది.
ఉద్యోగాలు ఏ మూలకెళ్ళినా కిళ్ళీ కొట్లను బడ్డీ కొట్లను విరివిగా దొరికేస్తున్నాయి. కత్తిపోట్లు, గాయాలు, మర్డర్లు సినిమాల్లో తప్ప పాపం మన వైసీపీ పాలనలో ఎక్కడ లేవు. పిల్లలు కూడా ఇది మర్డర్ అంటే ఏంటి, పుడుచుకోవడం అంటే ఏంటి అని చూస్తున్నారు. తెలంగాణ సాధించడం కోసం నేను ఎన్ని పాటలు పడ్డనో, ఎన్ని బాధలు పడ్డనో, చివరికి నా ప్రాణాలు లెక్క చేయకుండా ఏ రకమైన పోరాటం చేసినో, ఇక్కడనే ఇదే ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రిలో ఏ విధంగా నేను నిర్బంధించబడి ఉన్నానో ఆ చరిత్ర అంతా కూడా మీకు తెలుసు. 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మనకు రాష్ట్రం సిద్ధించింది. ఈ రాష్ట్రంలో ఏ ఇంచ్ అయినా, ఏ బెత్తడి జాగా అయినా నాది అని భావించే వ్యక్తి కేసీఆర్. అది ఏ మూల కానివ్వండి, అది ఖమ్మం జిల్లానా, నిజామాబాద్ జిల్లానా, ఫలానా జిల్లానని కాదు. తెలంగాణలో ఉండే ప్రతి ఇంచు కూడా అన్ని రకాలుగా అందరం కూడా, అన్ని వర్గాల ప్రజలం కూడా సుఖంతో సంతోషంగా ఉండాలనేదే నా జీవిత లక్ష్యం, అదే నా గమ్యం, అదే నా ప్రస్థానం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం మిమ్మల్ని నేను కోరేది, మనం ఇలా తెలంగాణ రాష్ట్రం, మన బతుకు మనం బతకాలి, మన పోరాటం మనం పోరాడాలి, మన ప్రజలు సుఖంగా బతకాలి, మన రైతాంగం సుఖంగా బతకాలి. దానికోసం ప్రయత్నం జరగాలి. అందుకు గాను నేను అక్కడ చెప్పలేదు, మహబూబాబాద్లో పాత ఖమ్మం జిల్లా కాబట్టి ఆ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఖచ్చితంగా ఈ టర్మ్లో సాధించుకుందాం. చాలా పెద్ద ఎత్తున మనకి ప్రాంతం అంతా కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళంతగా మొండికేస్తే అవసరమైతే మన సింగరేణికి అప్పగించి స్టేట్ సెక్టార్లో మనమైనా సరే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభింపజేసుకుందామని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నవి. నేను రాబోయే కొద్ది రోజులలో జిల్లాకు వచ్చి ప్రధానమైనటువంటి భూముల సమస్య, అది సాధారణమైన భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, పోడు భూముల సమస్య కావచ్చు, వాటిని సమూలంగా పరిష్కరించి రైతాంగానికి ప్రజలకు మేలు చేయాలి. కాబట్టి 3 రోజులు 4 రోజులు ఒక్కొక్క జిల్లాలో క్యాంప్ చేయాలని నేను అనుకుంటా ఉన్నా. నేను ఒక్కనిగా కాకుండా నాతో మొత్తం మంత్రివర్గ సభ్యులు, అందరూ కార్యదర్శులు, చీఫ్ సెక్రటరీ, అన్ని విభాగాల అధిపతులు అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖమ్మానికి వచ్చి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. అప్పుడు అందరినీ కూడా సావకాశంగా, సావధానంగా నేను వ్యక్తిగతంగా కలుస్తాను కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. ఆ విధంగా లోకల్గా జరగాల్సిన డెవలప్మెంట్ అంతా కూడా మనం చేసుకుందాం. దానిలో మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్ననే టీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతో మళ్ళీ అధికారానికి వచ్చింది. 5 సంవత్సరాల కాలం మన ముందుంది. రాష్ట్ర పగ్గాలు మన చేతిలోనే ఉన్నాయి. ఏం కావాలన్నా మనం చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా చేసుకుందాం. అన్నిటికన్నా ప్రధానమైంది ఈ జిల్లాకు అన్నం పెట్టేది, మనకు చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు. దానికోసంగా 13,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాం. అన్ని అనుమతులు సాధించినాం, అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి. ఒక్కసారి దుమ్ముగూడెం దగ్గర సీతారామ లిఫ్ట్ స్విచ్ ఆన్ అయితే ఖమ్మం జిల్లాలో 2 పంటలు 1 ఇంచు భూమి లేకుండా కూడా పారిచ్చే బాధ్యత నాది, ప్రతి ఇంచుకు నీళ్ళిచ్చే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నాం. నాగార్జున సాగర్ కాని భూములు కాదండి, ఈవెన్ ఆంధ్రాలో ఈరోజు ఎట్లయితే పట్టిసీమ పెట్టుకొని వాళ్ళు కృష్ణా డెల్టా సమస్య తీర్చుకున్నారో, మనం కూడా నాగార్జున సాగర్ కేసు చూడకుండా సీతారామ లిఫ్ట్ ద్వారానే ఎన్ఎస్పీ ఆయకట్టును కూడా కంప్లీట్గా పారించుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న మొన్న నేను చూస్తా ఉన్నా మీ బాధ. మొన్న అడిగినారు ఇక్కడ మిత్రులు, సత్తుపల్లి ఎమ్మెల్యే గారు అడిగినారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు అడిగినారు, ఇక్కడ అజయ్ గారు అడిగినారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు, సార్ పంటలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి పంటల కోసం దయచేసి నీళ్లు కావాలి కాలువలని చెప్పినారు. వదలమని చెప్పినాం, వదిలినారు. మళ్ళా ఇప్పుడు మళ్ళా డిమాండ్ వచ్చింది. మళ్ళా పొద్దున వైరా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, సార్ దయచేసి ఇంకొక 3 రోజులు 4 రోజులు నీళ్ళు వస్తే పంటలు బతికిపోతాం కాబట్టి నీళ్ళు కావాలని అడిగినారు. పొద్దున్న నేను మళ్ళీ ఈఎన్సీకి మాట్లాడి అది కూడా చెప్పినాం. ఒక్కసారి సీతారామ స్విచ్ ఆన్ అయితే ఈ దురవస్థ కూడా మనకు తప్పుతుంది. దానికోసం ఎదురు చూసే పని కూడా ఉండదు. గోదావరి మనల్ని ఒరుసుకుంటూ పారుతుంది కాబట్టి సంపూర్ణంగా 2 పంటలు కడుపు నిండా పండించుకునే దానికి
ఆసక్తి ఉన్నవాళ్ళు మూడో పంట కూడా వేసుకునే విధంగా సీతారామ నీళ్లు 1.5 ఇయర్లోనే మీ కళ్ళ ముందు నేను సాకారం చేస్తా, అది నా హామీ అని చెప్పి జిల్లా ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా అది ప్రధానమైన కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. ఇక్కడ అద్భుతమైనటువంటి గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. అది ఎగుడు దిగుడుతో జరుగుతూ ఉంది. గతంలో కొంత జరిగింది, ఇంకా కొంత జరగాల. దాన్ని కూడా బాగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు మనం చేసుకుందాం. నేను మిమ్మల్ని ప్రార్థించేది స్థానిక అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్టులు, భగీరథ కార్యక్రమం అయిపోయింది, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు. దాని గురించి నేను మళ్ళీ వల్లే వేయాల్సిన అవసరం లేదు. చాలా విషయాలలో ఇండియాలో మనం నంబర్ 1 ఉన్నాం. ఇప్పుడు జరుగుతుండేది పార్లమెంట్ ఎన్నిక. మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే, ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా. ఇక్కడ పత్రికా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా, ఇదేదో మామూలుగా నామా నాగేశ్వరరావు మధ్యన ఇంకో ఎల్లయ్య పుల్లయ్య మధ్యన పోటీ కాదు. ఇది దేశ భవిష్యత్తును, దేశ గతిని, దేశ గమనాన్ని నిర్దేశించే ఎన్నికలు. ఇవి ఆషామాషి ఎన్నికలు కావు. రొటీన్ జర్నలిజం కాకుండా